దేర్ ఈజ్ ఆల్వేస్ అన్ అపోజిషన్. మన జీవితములలో ఎప్పుడూ మనకు వ్యతిరేకత ఎదురవుతూనే ఉంటుంది. నువ్వు ఏ స్టేజ్లోకి వెళ్ళినా ఆ స్టేజ్లో గురుగులు ఉండనే ఉంటాయి. పోయిన వారం పంచుకున్నాం కదా, నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళావు, ఆ స్టేజ్లో గురుగులు ఉన్నాయి. ఇంకో స్టేజ్కి వెళ్ళావు, ఆ స్టేజ్లో గురుగులు ఉన్నాయి. ఇంకో స్టేజ్కి వెళ్ళినా ఆ స్టేజ్లో, ఎందుకంటే కోతకాలం వరకు అవి కూడా ఎదుగుతున్నాయి. కోతకాలం వరకు ప్రతి స్టేజ్లో కూడా ఆ పరిస్థితులు అనేటివి మనకు ఎదురవుతూనే ఉంటాయి. సో మచ్ ఆఫ్ అపోజిషన్. దావీదు ఆలోచిస్తున్నాడు, వెళ్తా యుద్ధానికి చేస్తా, నేను ఏదైనా ప్రయత్నిస్తా, దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడు అనుకుంటుంటే అతని యొక్క జీవితంలో గమనించడం ప్రతి చోట కూడా అపోజిషన్ ఫేస్ చేశాడు ఆయన. చిన్నప్పటి నుండి ప్రతి చోట కూడా ఇంటి దగ్గర తన అన్నదమ్ములందరూ కూడా ఇటు పిల్లోడు ఇన్ని గొర్రెలకి వేసేసాయి, గొర్రెల కొండల వైపున వెళ్ళిపో, ఏదో ఒకటి చేసుకుంటా ఉండు. ఒకానొక రోజు వచ్చాడు సమూయేలు వస్తే ఏంటనంటే మొదటి వాడిని పిలిచాడు. వాడు సౌలులాగా బాగా గిట్టంగా అంతా ఉన్నాడు. వాడు చూశాడు, వీడు చాలా బాగున్నాడు, సో బలంగా ఉన్నాడు, బాగా చూడ్డానికి అందంగా ఉన్నాడు. కాబట్టి ఏం చేద్దామంటే ఎత్తాడు. దేవా ఇదిగో ఇతనే అనుకుంటా అని వేసేయడానికి పోయాడు, అభిషేకించడానికి. సమూయేలు ఆగు, తొందరపడద్దు, నేను తొందరపడడంలే, నువ్వు తొందరపడద్దు, వీడు కాదు, పద రెండో వాడా, రా నువ్వు రా, వీడు ఇంకా బాగున్నాడు, వీని మీద ఎత్తుదామా. హల్లెలూయా. లోకము ఏ విధంగా చూస్తున్నదో సమూయేలు కూడా అప్పుడు అలాగనే చూసుకుంటూ వచ్చాడు. సమూయేలు కూడా అలాగనే చూసుకుంటూ వచ్చాడు. రెండో వాడు, వీడు కాదు, వీడిని నేను వద్దనుకున్నాను, నువ్వు చెయ్యొద్దు, అట్లాగా రాజుగా అభిషేకించాలనుకుంటున్నాడు దేవుడు, రాజు. ఆల్వేస్ అన్ అపోజిషన్. కడమటి వాడు ఒకడు ఉన్నాడు, వాడు ఎక్కడున్నాడో వాడు ఏడున్నాడో రేపు పట్టకరండి అని వాళ్ళ నాన్న అంటున్నాడు, పెద్దగా పట్టించుకోవట్లే. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు అందరూ అన్నదమ్ములందరూ ఎక్కడికున్నారు, యుద్ధంలో వెళ్ళినటువంటి వారే, సైనికులుగా పనిచేస్తున్నటువంటి వారే. కాబట్టి బహుశా వీళ్ళే అతని యొక్క జీవితంలో ఉండవచ్చు అని. రెనాల్డ్ బాంకే గారి గురించి మీరు విన్నారా అండి? పేరు విన్నారా? రెనాల్డ్ బాంకే అని. ఎంతమంది విన్నారు రెనాల్డ్ బాంకే? హల్లెలూయా. చాలా చక్కటి మంచి దైవజనుడు. ఆఫ్రికా దేశంలోనికి వెళ్ళి లక్షల మందిని దేవుని రాజ్యంలోనికి నడిపించిన వాడు. ఆయన ఒక మీటింగ్ పెడితే దాదాపు 50 లక్షల మంది పైన వచ్చారు. ఎంతమంది? మన అనంతపురం జనాభాని ఎన్ని రెట్లేలో తెలియదు. హల్లెలూయా. అంతమంది జనాభా వచ్చేసారు ఆఫ్రికా దేశంలో ఆయన పెడితే. అంత గొప్ప దైవజనుడు ఆయన. ఏంటనంటే వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు. ఆయనకు 2 కుమారులు. పెద్దోడు వాళ్ళ అన్న ఉన్నాడు, ఈయన రెండవ వాడు. ఆయన చెప్పినటువంటి సాక్ష్యం, ఎప్పుడు కూడా మా నాన్న ఛాయిస్ మా అన్ననే. ఏంటి? మా నాన్న ఛాయిస్ మా అన్ననే. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మా అన్న నెంబర్ 1. చదువులో నెంబర్ 1, మాటలలో నెంబర్ 1, ఆటలలో నెంబర్ 1, అందరితో మాట్లాడడంలో నెంబర్ 1. నేను మాత్రము నిలబడితే మా నాన్న వీడొద్దు అని చెప్పేటువంటి వాడంట. వాళ్ళ నాన్న మళ్ళీ పాస్టరేనంట. హల్లెలూయా. వాళ్ళ నాన్న మరి పాస్టరే. హల్లెలూయా. నేను ఎప్పుడు ఇంట్లో 0నే, మా అన్న ఎప్పుడు నెంబర్ 1నే. హల్లెలూయా. సో మెనీ టైమ్స్ అండి వి ఆల్సో ఫేస్ ఇటువంటిదే. మనం పనిచేసే చోటనో, మన ఇంటిలోనో, మన పరిస్థితులలోనో, మన బంధువులలోనో, మన చుట్టూ ఉన్నటువంటి వారి దగ్గరనో మనల్ని అందరిని తక్కువ చేసి చూస్తుంటారు. మన డబ్బును బట్టో, మన యొక్క పేరును బట్టో, మన కులాన్ని బట్టో, మన మతాన్ని బట్టో, మన జాతిని బట్టో, లేకపోతే ఇంకొక దానిని బట్టో పరిస్థితులలో తక్కువ చేసి చూస్తుంటారు. సో మచ్ ఆఫ్ పెయిన్. అనేక మార్లు ఇటువంటి పరిస్థితుల గుండా ఇక్కడ కూర్చున్న మీరు చెబుతున్నటువంటి నేను అనేకమైనటువంటి సందర్భాలలో ప్రతి ఒక్కరూ వెళ్ళినటువంటి వారమే. ఎవరమే తీసిపోలేదు ఈ విషయంలో. హల్లెలూయా. మన తోటి వారే మనల్ని తక్కువ చేసి చూశారు, మన తోటి వారే మనల్ని అవమానించారు, మన తోటి వారే, మన బంధువులే, మనకు కావలసినటువంటి వారే మన వెనకాల చాడీలు చెప్పారు, లేకపోతే తక్కువ చేసి మాట్లాడాడు, లేకపోతే పుచ్చులు చెప్పారు, లేకపోతే రూమర్స్ స్ప్రెడ్ చేసినటువంటి వారు. సో మచ్ ఆఫ్ థింగ్స్ మన చుట్టూనే, మన పక్కనే అది జరుగుతూనే ఉంటుంది. ఆల్వేస్ అన్ అపోజిషన్ మనకు ఉంటుంది. రెనాల్డ్ బాంకే గారు పంచుకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నేను ఎప్పుడు 0నే, మాటల్లో 0నే, ఆటల్లో 0లోనే. మా అన్నకి ఎప్పుడు మ్యాథ్స్లో 100కి 100కి వచ్చేటివి, నాకు మాత్రం 0 వచ్చేటివి. హల్లెలూయా. వాళ్ళ నాన్న
సమూయేలులాగా తన పెద్ద కుమారుని చూశాడు. సమూయేలు ఏ విధముగా యెష్షయి కుమారులను చూశాడో అదే విధముగా ఏం చేశాడంటే తన పెద్ద కుమారుని చూశాడు. ఒకానొక రోజు వచ్చింది హల్లెలూయా హల్లెలూయా, ఆ జీరో పక్కన హల్లెలూయా నెంబర్ 1 నిలబడ్డాడు. ఏమైనది? ఆయన ఇంకా చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. నాకేంటంటే మ్యాథ్స్లో 0, మాటలలో 0, ఆటలలో 0, పనిలో 0, ఏమి చేసినా నా పక్కన ఎన్ని జీరోలు ఉంటే అన్ని జీరోలు నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన చివరిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? నా పక్కన నెంబర్ 1 యేసయ్య వచ్చి నిలబడ్డాడు. నేను ఎన్ని జీరోలుంటే అంత గొప్ప విలువగా దేవుడు నన్ను మార్చుకున్నాడు. హల్లెలూయా. 1 సున్నా పక్కన 1 పెడితే 10, అదే 10 సున్నాల పక్కన 1 పెడితే హల్లెలూయా ఎందో నాకు కూడా తెలీదు. హల్లెలూయా. 10 కోట్లు 100 కోట్లు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, మళ్ళీ కూర్చొని లెక్కలేసుకోవాలా. హల్లెలూయా. అలాగా నిన్ను ఎంతమంది 0 అంటున్నారా? యేసయ్య నీ పక్కన ఉన్నాడు. ఒకానొక రోజున వాళ్ళందరూ కూడా తల పైకెత్తి నిన్ను చూసేటువంటి రోజు రాబోతున్నది. కిరీటమును ఆయన ధరింపజేయబోతున్నాడు. హల్లెలూయా.